శ్రోతలకు నమస్కారం. అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఒక మంచి కథను విందాం. మనస్వినికి శుభవార్త చెప్పడానికి మొబైల్ చేతిలోకి తీసుకోగానే మనస్విని కాలింగ్ అని స్క్రీన్ మీద కనిపిస్తూ ఫోన్ మోగింది. ప్రత్యూష పేదాల మీద చిరునవ్వు మెరిసింది. నేనే కాల్ చేయాలని మొబైల్ తీసుకున్నా, నీ ఫోన్ వచ్చింది చెప్పక్క అంది ఆప్యాయంగా. ఏం చేస్తున్నావు? అర్జెంటుగా నాకు ఫేషియల్ చేయాలి, హెయిర్ స్టైల్ చేయాలి, అరగంటలో వస్తా, నీ పనులన్నీ పక్కన పెట్టేయి అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది మనస్విని. కట్ చేస్తున్న జాకెట్ బట్ట కత్తెర పక్కన పెట్టి లేచి కిచెన్లోకి వెళ్ళి అటుకుల ఉప్మా కోసం పచ్చిమిర్చి ఉల్లిపాయలు తరిగి పెట్టుకొని హాల్లోకి వచ్చి డ్రెస్సర్ మీద క్లెన్జింగ్ మిల్క్, స్క్రబ్ వగైరా సామాగ్రి సిద్ధంగా పెట్టుకుంది. మనస్విని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. మనస్వినికి ఎప్పుడెప్పుడు ఆ వార్త చెప్పాలా అని ఎదురు చూస్తుంది ప్రత్యూష. ప్రత్యూషకి మనస్విని అంటే దేవతతో సమానం. ఇవాళ తను ఇలా సొంత కాళ్ళ మీద నిలబడి ఉండడానికి మనస్వినే కారణం. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ప్రత్యూషని విశాఖపట్నంలో ఉండే మేనమామ దంపతులు పెంచారు. 10వ తరగతి అవగానే బాధ్యత వదిలించుకోవడానికి పెళ్లి చేశారు. పెళ్లికి ముందే అతనికి హార్ట్కి సంబంధించిన జబ్బు ఉంది. కానీ ఆ విషయం దాచి పెళ్లి చేశారు, అటువారు ఇటువారు కలిసి. అత్తగారు మామగారు సాధింపులు ఉన్న భర్త మంచివాడు కావడంతో ఏడాది పాటు సంసారం బాగానే సాగింది. ఒకరోజు రాత్రి నిద్రలోనే మాసివ్ అటాక్ వచ్చి తెల్లారేసరికి కట్టెలా జీవం లేకుండా పడి ఉన్న భర్తను చూసి కొయ్యబారిపోయింది ప్రత్యూష. అతని చావుకు కోడలే కారణం అని, ఆమె జాతకం మంచిది కాదని అనేక రకాలుగా నిందించి ఆమెని ఇంటి నుండి తరిమేశారు అత్తామామలు. ఇంకా మా వల్ల కాదు, ఏదన్నా మార్గం వెతుక్కు అని నిర్మోహమాటంగా చెప్పేయడంతో దిక్కుతోచక క్రాస్ రోడ్లో నిలబడిపోయింది. అప్పుడు అనుకోకుండా విశాఖ రైల్వే స్టేషన్లో పరిచయం అయింది మనస్విని. హైదరాబాదు డెల్ కంపెనీలో పనిచేస్తున్న మనస్విని వీకెండ్లో తల్లిదండ్రులను కలుసుకోవడానికి వచ్చి తిరిగి హైదరాబాదు వెళ్తున్నప్పుడు ప్లాట్ఫారం బెంచ్ మీద శోక దేవతలా కూర్చున్న ప్రత్యూషని చూసి విషయం తెలుసుకొని ధైర్యం చెప్పి తనతో తీసుకొచ్చి బ్యూటీషియన్ కోర్సులో చేర్పించింది. అలా నెమ్మదిగా తనకంటూ ఒక జీవితం నిర్మించుకున్న ప్రత్యూష స్వంతంగా పార్లర్ పెట్టుకొని ఆర్థికంగా మానసికంగా నిలదొక్కుంది. అందుకే మనస్విని అంటే ప్రత్యూషకి ఎంతో అభిమానం. అయితే ఇటీవల కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్ ద్వారా ప్రత్యూష జీవితంలోకి వచ్చాడు యుఎస్లో ఉన్న విశాల్. చాలా తక్కువ కాలంలో ఇద్దరి మధ్య ప్రేమ అంకురించింది. 10 రోజుల్లో ఇండియా వస్తున్నాను, రాగానే పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత నాతో అమెరికా తీసుకువెళ్తాను, నీ సర్టిఫికెట్లతో సహా సిద్ధంగా ఉండు అంటూ మెసేజ్ పెట్టాడు నిన్ననే. అప్పటి నుండి ప్రత్యూషకి ఆనందపు రెక్కలు వచ్చినట్టుగా అనిపించి ఊహలలో తేలిపోతుంది. ఇంతకాలం మనస్వినికి చెప్పకుండా దాచిన తన ప్రేమాయణం చెప్పేయాల్సిన సమయం వచ్చింది. అందుకే ఫోన్ చేసి రమ్మనాలి అనుకున్న మనస్విని తనంతట తానే వస్తుంటే హమ్మయ్య అనుకుంది. ప్రత్యూష ఆలోచనలో ఉండగానే మనస్విని హాయ్ అంటూ వచ్చి డ్రెస్సర్ ఎదురుగా స్పా బెడ్ మీద కూర్చుంది. ఏంటి సంగతి, ఏదన్నా పార్టీ హడావుడా అంది ప్రత్యూష కాటన్ తీసుకొని నీళ్ళల్లో తడిపి మనస్విని మొహం తుడుస్తూ. చాలా ఇంపార్టెంట్ పార్టీ వెనక్కి వాలుతూ అంది. అలా మాట్లాడుతూనే గోల్డ్ ఫేషియల్, హెయిర్ స్ట్రైట్నింగ్ చేశాక పెడిక్యూర్, వ్యాక్సింగ్ దాదాపు 2.5 గంటల సేపు తర్వాత ఫ్రెష్గా లేచి బాత్రూంలోకి వెళ్ళింది మనస్విని. ప్రత్యూష చేతులు కడుక్కొని కిచెన్లోకి వెళ్ళి 10 నిమిషాల్లో అటుకుల ఉప్మా చేసింది. మనస్విని మాయిశ్చరైజర్ తీసుకొని చేతులకి మొహానికి రాసుకొని ప్రత్యూష చేతిలో ప్లేట్ చూసి రా ఆకలి దంచేస్తుంది అంది. చిరునవ్వుతో ప్రత్యూష ప్లేటు అందిస్తూ అంది. ఇవాళ నీకో శుభవార్త చెప్పాలక్క అంది. చెప్పు ఉత్సాహంగా ప్రత్యూష వైపు
జరుపుకుంది కుర్చీ. ప్రత్యూష ప్లేట్లో ఉప్మా స్పూన్తో అటూ ఇటూ కలుపుతూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అంది, నేను చెప్పేది విన్నాక నీకు నా మీద కోపం వస్తుందేమో. ఎందుకు కోపం? ఆశ్చర్యంగా అడిగి అనుమానంగా చూస్తూ అంది మనస్విని. ఏంటి, ఏదన్నా ప్రేమ వ్యవహారమా? ప్రత్యూష మొహంలో సిగ్గు చుక్కలు పొడిచాయి. ఆ వెలుగు కళ్ళల్లో ప్రతిఫలిస్తుంటే కళ్ళు పూర్తిగా వాల్చుకుంది. మనస్విని ప్రత్యూష చేతి మీద చేయి వేసి ఆమె వైపు ఆదరంగా చూస్తూ, ఇందులో కోపం రావడానికి ఏముంది ప్రత్యు? నువ్వేం ముసలిదానివైపోయావా? పట్టుమని 25 ఏళ్ళు లేవు. ప్రేమిస్తే తప్పేమీ లేదు. కానీ ఎవరిని ప్రేమించావో ఆ వ్యక్తి ఎలాంటివాడో ముఖ్యం. చెప్పు, నేను ఏదన్నా సాయం చేయగలిగితే చేస్తాను అంది. అతనితో తనకి పరిచయం అయిన విధానం మొత్తం చెప్పి అంది ప్రత్యూష. చాలా మంచివాడక్క. నేను పరిచయం అయిన కొత్తలోనే నా గురించి మొత్తం చెప్పేశాను. అతను ఎప్పటి నుంచో వాళ్ళ పెద్దవాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా నాలాంటి అమ్మాయి దొరికితే ఆదర్శ వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తున్నట్ట. కుల మత జాతి భేదాలు లేకుండా ట్రెడిషనల్గా ఉండే మంచి అమ్మాయి కోసం చూస్తున్నట్ట. 10 రోజుల్లో ఇండియా వస్తున్నాడు. రాగానే పెళ్లి చేసుకుందాం అన్నాడు. అంతా విన్న మనస్విని కొద్దిసేపు గంభీరంగా ఉండి అంది, ఎన్ఆర్ఐ సంబంధం కదా అని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నావేమో కదా? అవును. నేను ఎప్పుడూ నన్ను ఇలాంటి అదృష్టం వరిస్తుందని ఊహించలేదు. అసలు పెళ్ళే చేసుకోవాలని అనుకోలేదు. అలాంటిది అనూహ్యంగా ఇంతటి మహత్తర అవకాశం రావటం అదృష్టం కదా. ఎప్పటికైనా నాకు ఒక తోడు కావాలి అనిపిస్తుంది కదక్కా. అప్పుడు ఇంత మంచివాడు దొరకాలి కదా. నువ్వు చెప్పేది 100కి 100% నిజం. కానీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తిని గుడ్డిగా నమ్మటం అంటే మూర్ఖత్వం అవుతుందేమో ఆలోచించు ప్రత్యూష. ముఖత పరిచయం అయ్యి కొంతకాలం స్నేహంగా కలిసి ఉన్న వాళ్ళమే నమ్మలేని రోజులు ఇవి. ప్రత్యూషకి మనస్విని అలా నెగటివ్గా మాట్లాడటం నచ్చలేదు. తనని ప్రోత్సహించి ఉత్సాహపరుస్తుందనుకుంది. మనసారా దీవిస్తుంది అనుకుంది. కానీ ఇలా మాట్లాడుతుందేమిటి? అసంతృప్తిగా చూసింది. ఆమె చూపులో భావం గమనించిన మనస్విని ప్రేమగా నవ్వి అంది, ఏంటి 35 ఏళ్ళు వచ్చి కూడా పెళ్ళి పెటాకులు లేని ఈవిడకి ప్రేమంటే ఏం తెలుసు అనుకుంటున్నావా? సరే, నీకో కథ చెప్తా, విని నిర్ణయించుకో. అబ్బా, ఈవిడ ఇప్పుడు విషాద గాథలు చెప్తుంది కాబోలు అనుకుంటూ ప్రత్యూష ఆసక్తి లేకున్నా మనస్విని బాధపడుతుందని వినసాగింది. నాకు అప్పుడు 20 ఏళ్ళు, డిగ్రీ 2nd ఇయర్. మాది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అక్క, అన్నయ్య, నేను, తమ్ముడు. అందరినీ డిగ్రీ వరకు చదివిస్తాను, ఉద్యోగాలు చేసుకొని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకండి అన్నారు మా ఫాదర్. అక్క అలాగే డిగ్రీ పాసై తన క్లాస్మేట్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. మాది కో ఎడ్యుకేషన్. ప్రశాంత్ నా క్లాస్మేట్. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు తరచూ వస్తూ పోతుండేవాళ్ళం. ప్రశాంత్ అన్నయ్య హేమంత్ యుఎస్లో మంచి కంపెనీలో ఉండేవాడు. ఒకసారి సెలవులకి వచ్చాడు. అప్పుడు మా ఇద్దరికి పరిచయం అయింది. నాలోని అణకువ అమాయకత్వం హేమంత్కి నచ్చాయని నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నేను సంభ్రమాశ్చర్యాల నుంచి తేరుకునేలోగానే అతను అమ్మా నాన్నలతో మాట్లాడటం, వాళ్ళు ఒప్పుకోవటం అంతా కలలోలాగా చకచకా జరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలిసేలోగా 7 కొండలవాడి సాక్షిగా హేమంత్ నా మెడలో 3 ముళ్ళు వేయటం, అతని చేయి పట్టుకొని నేను అంతర్జాతీయ విమానాశ్రయానికి నడవటం, విమానం ఎక్కడం జరిగింది. నన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నారు? నేను అందెగత్తెని కాను, డిగ్రీ కూడా పూర్తి చేయలేదు, ఆస్తిపాస్తులు లేవు అని అడిగాను. విమానంలో అతని పక్కన కూర్చొని అతని అందానికి హుందాతనానికి మురిసిపోతూ, అందుకే నాకు అవన్నీ ఉన్నవాళ్ళు అవసరం లేదు, ఎవరూ లేని వాళ్ళే కావాలి అనుకున్నాను. ఐ మీన్ ఆదర్శ వివాహం చేసుకోవాలి అనుకున్నాను. చేసుకున్నాను. అనవసర విషయాలు ఆలోచించి మనసు పాడు చేసుకోకు. బీ హ్యాపీ. నువ్వు ఉండబోయేది అమెరికా. తెలుసుగా, అమెరికా అంటే ఎంతోమంది కలలు కనే స్వర్గం. ఆ స్వర్గానికి నిన్ను తీసుకువెళ్తున్నా. అక్కడ నువ్వు
గడపబోయే అందమైన జీవితం గురించి కలలు కను అన్నాడు. కాలిఫోర్నియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అవగానే నా కళ్ళు చెదిరిపోయాయి. రెప్ప వాల్చటం మర్చిపోయిన దానిలా నడిస్తే నా పాదాలకున్న దుమ్ము ఎక్కడ నేలకి అంటుకొని మెరుపు కోల్పోతుందో, ఎక్కడ ముట్టుకుంటే నా చేతికున్న మట్టి తగిలి మచ్చలు పడుతుందో అన్నట్టు స్థానువులా నిలబడిపోయాను. ఏంటి అలా నిలబడ్డావు? కమాన్ మూవ్ అన్నాడు. అతను పెద్ద పెద్ద సూట్ కేసులు లాగుతూ. ఉలిక్కిపడి అతి నెమ్మదిగా అడుగు వేశాను. స్కిన్ టైట్ గ్రే కలర్ స్కర్ట్, వైట్ షర్టు వేసుకొని జుట్టు భుజం మీద పడుతుంటే నవ్వుతూ డ్రైవింగ్ సీట్లోంచి లేచి వచ్చిన ఒక అమెరికన్ అమ్మాయి హేమంత్ని కౌగిలించుకొని హాయ్ అంది. హేమంత్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ అన్నాడు. నా వైపు చూసి షీ ఈజ్ ఇసాబెల్లా అన్నాడు హేమంత్. ఎవరీమే? నేను ఆలోచిస్తుండగానే ఇసాబెల్లా అతనికి సాయం చేస్తే ఇద్దరూ కలిసి సూట్ కేసులన్నీ కారు డిక్కీలో పెట్టారు. కూర్చో అన్నాడు ఇసాబెల్లా పక్కన ప్యాసింజర్ సీట్లో కూర్చుంటూ. ఇసాబెల్లా డ్రైవింగ్ చేసింది. 30 గంట తర్వాత కారు అతి ప్రశాంతంగా ఉన్న ఒక కాలనీలో ఆగటం, గరాజు డోరు దానంతటా అది తెరుచుకోవటం, కారు పెద్ద గరాజులోకి సునాయాసంగా వెళ్ళిపోవటం విస్మయంగా చూస్తూ ఉండిపోయాను. కమాన్ అంటూ ఇసాబెల్లా నా చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది. సూట్ కేసులు లోపలికి తెచ్చి ఇలారా నీకు నీ రూమ్ చూపిస్తాను అంటూ హేమంత్ నన్ను పైకి తీసుకువెళ్ళాడు. ఎక్కడ చూసినా నేలంతా కార్పెట్, వంటగది అంటూ వేరుగా లేదు. ఫ్యామిలీ రూమ్తో బాటే ఒక పక్క ఎల్ షేప్లో ప్లాట్ఫారం, గ్రైనర్తో కలిసిపోయిన స్టవ్, పెద్ద ఫ్రిడ్జ్, మరో పక్క సింక్, ఓ పక్క ప్రాంటీ, ఓ పక్క డైనింగ్ ఏరియా. ఆ ప్రదేశం వదిలేస్తే మిగతా చోట అంతా కార్పెట్. పైకి తీసుకువెళ్ళి ఒక రూమ్ చూపించి ఇది నీ రూమ్ అన్నాడు. నా రూమా? ఆశ్చర్యంగా చూసేలోగా అతను కిందికి వెళ్ళడానికి మెట్లు దిగుతున్నాడు. నేను లోపలికి వెళ్ళాను. మెత్తటి కార్పెట్, డబుల్ కాట్, ఓ డ్రెస్సర్, బాత్రూమ్. నా రూమ్ అంటాడేంటి? ఇద్దరిది ఒకటి కాదా? ఈ దేశంలో అందరికీ తలా ఓ రూమ్ ఉంటుందేమో ఆలోచిస్తూ నిలబడిపోయాను. ఇంద్రభవనం లాంటి ఇల్లు, ఆ ప్రశాంతత, అద్దాల్లోంచి కనిపిస్తున్న బ్యాక్ యార్డ్లో ఉన్న మొక్కలు, విశాలమైన ఆకాశం, మేఘాలను ఒరుసుకుంటూ వెళ్తూ నిప్పురవ్వలు రాలుస్తున్నట్టున్న విమానాలు చూస్తుంటే నేను వింత ప్రపంచంలోకి వచ్చి పడినట్టు అనిపించసాగింది. అతి సాధారణంగా బ్రతుకుతున్న నన్ను ఏదో అదృశ్య హస్తం హఠాత్తుగా ఎక్కడో విసిరేసింది. ఇదేంటి ఇంత పెద్ద ఇల్లు, ఈ అందమైన లాన్, పెద్ద పడవ లాంటి కారు, ఏసీ, ప్రత్యేకమైన గది. ఇది కళ? ఈ ఇంట్లో అద్దాల కిటికీ దగ్గర నిలబడి ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నది నేనేనా? నేను రెడీ అయ్యి వచ్చేసరికి హేమంత్, ఇసాబెల్లా డైనింగ్ టేబుల్ దగ్గర పక్కపక్క కుర్చీల్లో కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ శాండ్విచెస్ తింటున్నారు. నన్ను చూసిన ఇసాబెల్లా హాయ్ అంటూ యూ లైక్ శాండ్విచెస్ అని అడిగింది. నేను హేమంత్ వైపు చూశాను. నాన్ వెజ్ తింటావా అడిగాడు. లేదన్నట్టు తలూపాను. అయితే అదిగో బ్రెడ్, అక్కడే రోస్టర్ ఉంది, ఫ్రిడ్జ్లో బటర్ ఉంది. నేను బ్రెడ్ రోస్ట్ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను. నేను అలా కూర్చోగానే ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపులో భావం అర్థం కాలేదు. టోస్ట్ తింటూ అడిగాను హేమంత్ని, ఈవిడ మనింట్లోనే ఉంటుందా? వంట మనిషా? హేమంత్ ఆశ్చర్యంగా ఆమెని చూశాడు. ఆవిడ వంట మనిషిలా కనిపిస్తుందా నీకు? ఆ స్వరంలోని సీరియస్నెస్కి కొంచెం బెదురుతూ సారీ అన్నాను. కానీ త్వరలోనే తెలిసింది ఆమె వంట మనిషి కాదు, ఇంటి మనిషి అని. అతను తన నోటితో తానే చెప్పాడు. ఆ రోజు శనివారం, నిద్ర లేచాక కానీ హేమంత్ రాత్రి రాలేదని తెలియలేదు. గబుక్కున మంచం దిగి గదిలోంచి బయటికి వచ్చాను. అంతా నిశ్శబ్దం. భయం వేసింది. కిందికి దిగి వెళ్ళాను. ఎక్కడా అతను వచ్చిన జాడలేదు. లోపలి నుంచి గరాజ్లోకి వెళ్ళే డోర్ తీసి చూశాను. కారు లేదు. అంటే రాత్రి రాలేదన్నమాట. ఎందుకు రాలేదో? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎవరిని అడగాలి? ఏమని అడగాలి?
అసలు ఎవరున్నారని చుట్టుపక్కల. ఇంతవరకు నేను గడప దాటి బయటికి వెళ్ళలేదు. ఆ రోజు వచ్చాక కాఫీ కలుపుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తాగుతూ అద్దాల్లోంచి బ్యాక్ అందాలు చూస్తూ కూర్చున్నాను. జల్లులు జల్లులుగా గడ్డిని తడుపుతున్న నీటి దారలు చూస్తూ ఆలోచిస్తుంటే ఏదో భయం ఒళ్ళంతా పాకుతున్నట్టుగా అనిపించింది. ఇతనికి ఏం కాలేదు కదా. ఆ రోజంతా కళ్ళు గుమ్మానికి అతికించి ఎదురు చూశాను. ఆ రోజు మర్నాడు 2, 3, 4 వారం 10 రోజులు గడిచాయి. భయం, నిస్సహాయత, దుఃఖం అనేక భావాలు నన్ను అస్థిమితం చేశాయి. బయటికి వెళ్ళి చూడాలంటే ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. సెక్యూరిటీ లాకు ఉంటుంది. నేను డోర్ తీసిందాకా నువ్వు బయటికి వెళ్ళొద్దు. నువ్వు డోర్ టచ్ చేస్తే అలారం మోగుతుంది, క్యాబ్స్ వచ్చేస్తారు అని అతను ముందే హెచ్చరించాడు. జీవచ్ఛవంలా కూర్చున్నాను రాత్రి పగలు. ఆ రోజు సరిగ్గా ఉదయం 11 గంటలకి డోర్ లాక్ తీసిన శబ్దం అయింది. పిచ్చిదానిలా పరిగెత్తాను. హేమంత్ లోపలికి వచ్చాడు. నేను ఒక్కసారిగా భ్రష్ట్ అయ్యాను. అతను క్షణంలో చిరునవ్వు పెదాల మీద అతికించుకొని సోఫా దగ్గరకు నడిపిస్తూ, అరే ఇలా అయ్యావేంటి 4 రోజులకే? ఇలా అయితే నేను ఒక్కోసారి 1, 2 నెలలు కూడా ఇంటికి రాను. అప్పుడు కూడా ఇలాగే ఉంటావా? వెరీ బ్యాడ్ అంటూ ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి ఆరెంజ్ జ్యూస్ తీసి గ్లాసులో పోసి తెచ్చి తన మొహంలోకి వెర్రిగా చూస్తూ 1, 2 నెలల అంటున్న నా నోటికి అందిస్తూ, ముందు ఇది తాగు చెప్తాను అన్నాడు. నేను ఏడుస్తూ, నాకు వద్దు. ముందు చెప్పండి, ఎందుకు రారు? ఎక్కడికి వెళ్తారు అన్నాను నిలదీస్తూ. తాగు, లేకపోతే చచ్చిపోతావు అన్నాడు బలవంతంగా నా నోటికి గ్లాస్ అందిస్తూ. బలవంతంగా తాగి గ్లాస్ పక్కన పెట్టి అన్నాను, చెప్పండి. అతను సోఫాలో వెనక్కి వాలి కూర్చుంటూ, నేను ఎక్కడికి వెళ్ళాను అని నీ క్వశ్చన్ అవునా అన్నాడు. అప్పటిదాకా ఉగ్గబట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా ఎగసింది. బావురుమంటూ అతన్ని చుట్టేసి అన్నాను, నాకు భయం వేసింది. మీరలా చెప్పా చెయ్యకుండా ఇన్నాళ్ళు వెళ్ళిపోతే ఏమయ్యారు అనుకోను? ఎవరిని అడగను? నాకెవరు తెలుసని ఇక్కడ? కనీసం ఈ ఇంట్లో ఫోన్ కూడా లేదు. నేను ఏమైపోతాను? ఎందుకలా వెళ్ళారు? ఆఫీస్ పని ఏదన్నా ఉంటే నాకు చెప్పి వెళ్ళొచ్చుగా అంటూ వెక్కి వెక్కి ఏడవసాగాను. ఏడుపు ఆపు, చెప్తాను. నేను చెప్పేది విన్నాక ఇంకా ఎప్పుడు నీ నోటి నుంచి ప్రశ్నలు వినిపించొద్దు అంటూ నెమ్మదిగా చెప్పసాగాడు. అతని నోటి నుండి వస్తున్న ఒక్కో అక్షరం ఒక్కో బాకులా గుండెల్లో గుచ్చుకుంటుంటే స్థానువులా కూర్చున్నాను. అతను చెప్పదలుచుకున్నదంతా చెప్పి అన్నాడు, సో నాకు ఇలా ఫస్ట్ టైం వైఫ్గా మేడ్గా ఉంటూ కమ్మటి ఇండియన్ భోజనం వండి పెట్టడానికి నీలాంటి అమాయకురాలు వినయం అనుకువగా ఉండి ఆస్తి లేని అమ్మాయి అయితే నోరు మూసుకొని భరిస్తుందని నిన్ను తెచ్చుకున్నాను. ఈ దేశంలో బోలెడంత డబ్బు ఉంటుంది, అన్ని రకాల విలాసాలు ఉంటాయి. కానీ ఇండియాలో లాగా పని మనుషులు ఉండరు. అక్కడి నుండి పని మనిషిని తీసుకురావాలంటే పెద్ద తతంగం. కానీ భార్యని తెచ్చుకొని పని మనిషిగా వాడుకోవడానికి ఏ తతంగం అవసరం లేదు. అర్థమైంది కదా? నువ్వు లీగల్గా నాతో వచ్చిన పని మనిషివి. నేనేం చేసినా మౌనంగా భరించటం తప్ప నో అదర్ చాయిస్. నన్ను ప్రశ్నించటం, నా మీద భార్యగా పెత్తనం చేయడం అనేవి లేవు, ఉండవు. నా నుంచి ఇంతకు మించిన ప్రేమ, అనురాగం ఆశించొద్దు. బెడ్ మీద తప్ప నా పక్కన కూర్చోవద్దు. ఇవన్నీ నా కండిషన్స్. ఇసాబెల్లా ఆఫీస్ పని మీద ట్రావెలింగ్ చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు నాకు సుఖం ఇవ్వాలి. ఇది నా ఆదర్శ వివాహం వెనకాల నేను వేసుకున్న స్కెచ్. దీనివలన నీకు నష్టం, కష్టం ఏమీ ఉండవు. ఎందుకంటే ఎలాగా నీకు కుకింగ్, క్లీనింగ్ ఎక్సెట్రా అలవాటే. మీ నాన్న పేదవాడు, ఎలాగూ నీకు పెళ్లి చేయలేను అని చెప్పాడు. కాబట్టి నీకు ఒక మగాడి అవసరం ఉంది, అవునా? రోజు కాకపోయినా అప్పుడప్పుడు నీ శారీరక అవసరాలు నేను తీరుస్తాను. హాయిగా జీవితాంతం సుఖంగా తిండికి బట్టకి లోటు లేకుండా ఉంటావు. నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాలలో అతని స్వరం రంపపు చప్పుడులా ఉంది. ఆ మాటలు గుండెనే కాక అణువణువు ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్టుగా అనిపిస్తుంటే
అవమానంతో అసహ్యంతో దహించుకుపోతూ కుప్పకూలిపోయాను. ప్రత్యూష ఒళ్ళంతా జలధరించింది. భయంతో వణికిపోతూ మనస్విని చేయి గట్టిగా పట్టుకుంది. అప్పుడు అనిపించింది, ఇదేనా స్వర్గం అంటే? ఎన్ని ఆశలు, ఎన్ని ఊహలు ఏమయ్యాయి? మనస్విని చెప్పసాగింది. నీ స్వర్గం పేరు ఎండమావి. దేశం కాని దేశంలో నా అనేవాళ్ళు లేని చోట తోడనుకున్నవాడు నీడగా ఉంటాను అన్నవాడు ఇప్పుడు తనది కేవలం పాము పడగ అని నీడనిచ్చినట్టే ఇచ్చి కాటేస్తానని బరి తెగించి చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఏమీ చేయలేనన్న నమ్మకంతో కదా? నిజంగానే నేనేమీ చేయలేనా? యాంత్రికంగా పనులు చేస్తున్న నా మెదడు ఆలోచించటం మానలేదు. 4 రోజులు 4 యుగాలుగా గడిచాయి. అతని దైహిక వాంఛ తీర్చుకోవటం, గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవటం. ఆ గదిలోకి నాకు అనుమతి లేదు. ఇసాబెల్లా వచ్చినప్పుడు ఇద్దరు ఆ గదిలో పడుకుంటారట. ఒక ఆడది అందుబాటులో ఉంది. దాని మీద తనకి సర్వ హక్కులు ఉన్నాయి కాబట్టి ఆమెని యథేచ్ఛగా అనుభవిస్తున్నాడు. ఆమె తనకి సేవకురాలు, అన్ని సేవలు చేయాలి, అది కూడా ప్రశ్నించకుండా. అతను విధించిన ఆ అత్యంత కఠినమైన కట్టుబాటును భరించలేకపోయాను. ఎలా బయటపడ్డావక్క? ప్రత్యూష ప్రశ్నకి నవ్వింది మనస్విని. ఒక్కోసారి ఆ దేవుడే మనకి ధైర్యం ఇస్తాడు, మనోబలం ఇస్తాడు. అప్పుడు నాకు ఆ దేవుడే ఇచ్చాడు ఆ శక్తి. అవసరమైతే మన అరచేయే ఆయుధంగా మారుతుంది ఆత్మరక్షణ కోసం. ఆ రోజు కూడా శనివారం. అతను ఆలస్యంగా లేచాడు. అప్పటికే నేను లేచి ఇడ్లీ చట్నీ చేశాను. అతను ఫోన్ మాట్లాడుతూ కిందకి దిగి వచ్చాడు. అతను మాట్లాడుతున్న తీరు, ఆ మొహంలో కనిపిస్తున్న రొమాంటిక్ వెలుగు, అతను ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. 2 నిమిషాలు మాట్లాడటం అయ్యాక నేను ఇడ్లీ ప్లేట్లో వేసి అతని చేతికి ఇస్తూ అప్పటికే టేబుల్ మీద పెట్టిన ఒక కాగితం ఇచ్చాను. ఏంటిది అడిగాడు. చూడండి తెలుస్తుంది. అతను నొసలు చిట్లించి చదవసాగాడు. కాగితం విసిరేసి గట్టిగా అరిచాడు. నాన్సెన్స్! నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నాకు బిల్స్ ఇస్తావా? హౌ డేర్ యు ఆర్! నేను కింద పడిన కాగితం తీసి నీట్గా మడిచి పట్టుకొని, నేను విన్నంత వరకు ఈ దేశంలో ఎవరికైనా గంటకి ఇంత అని రేటు ఫిక్స్ చేస్తారని తెలిసింది. మీరు నన్ను ఎలాగా పని మనిషినే అని డిక్లేర్ చేశారు కాబట్టి నేను కూడా అలాగే ఫిక్స్ అయ్యాను. ఇక్కడ మరి రేట్స్ సంగతి నాకు తెలియదు కాబట్టి నా శ్రమకి ఇంత అని నేనే ఖరీదు కట్టాను. ఉదయం లేచిన దగ్గర నుంచి కాఫీ కాయటం, టిఫిన్ చేయటం, వంట చేయటం, మీకు అన్నీ అందించటం, క్లీనింగ్, వాషింగ్, ఇవన్నిటితో పాటు నెలకి ఎంత లేదన్నా కనీసం 5-6 రాత్రులు మీకు సుఖం ఇస్తున్నా కాబట్టి అన్నిటికీ కలిపి బిల్ ఇచ్చాను. ఇప్పటికీ నేను ఇక్కడికి వచ్చి 2 నెలలు దాటి 3వ నెలలోకి ప్రవేశించాను. సో 2 నెలల జీతం నెలకి 4,000 చొప్పున $8,000 నాకు ఇస్తే మీకు ఇవాళ లంచ్, డిన్నరు, పడక సుఖం. నా మాట పూర్తి అవ్వకుండానే అతని చెయ్యి విసురుగా లేచింది. అది చెంప తాకేలోగా ఆ చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ అన్నాను. నాకు జీవితంలో విజయం తప్ప ఓటమి తెలియదు. ఇక్కడ నుంచి నేను బయటకు వెళ్ళలేనని నీ ధీమా కదా? నేను తలుచుకుంటే, నువ్వు కాదు కదా దేవుడు అడ్డు నిలిచినా వెళ్ళగలను, కానీ వెళ్ళను. ఇక్కడే ఉండి నేనేమిటో నీకు తెలియజేస్తాను. ఈ క్షణం నుండి ప్రతి క్షణం నీ గుండెల్లో నిద్రపోతాను. ఖబర్దార్! ఆడదంటే మూరెడు తాడుతో గుప్పెడు సెంటిమెంట్తో కట్టేసి ఉంచే కుక్క కాదురా. ఆడదంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను అని అక్కడ నుండి పైకి వెళ్ళిపోయాను. అమ్మో! ప్రత్యూష చెయ్యి గుండెల మీదికి వెళ్ళింది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. నేను అనూహ్యంగా అలా ఎదురు తిరిగేసరికి అతను కుక్కిన పేను అయ్యాడు. అప్పటికే భార్యగా అతని జీవితంలోకి వచ్చిన ఇసాబెల్లాకి కూడా నేను తన కజిన్ అని ఇంట్లో పని పాటలకి ఉంటుందని తీసుకొచ్చాను అని చెప్పాడు. అతని ప్లాన్ రివర్స్ అయింది. నన్ను అతను ఏ వీసా మీద తీసుకువెళ్ళాడో నాకు తెలీదు.
తెలుసుకునే ప్రయత్నం చేయకుండా గుడ్డిగా గుడిలో పెళ్లి చేసుకొని తీసుకువెళ్ళగానే నమ్మి వెళ్ళాను. ఇప్పుడు కొరకరాని కొయ్య అయ్యాను. ఈ సంగతి ఇసాబెల్లాకి తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది. కోర్టుకి వెళ్తే అక్కడ ఓ పట్టాన తేలే వ్యవహారం కాదు. చాలా పెద్ద ఇష్యూ చేస్తారు. అతని ఆస్తి మొత్తం కరిగిపోతుంది లాయర్ ఫీజులకి. అందుకే కాళ్ళ బేరానికి వచ్చి నా చదువుకి తిండికి కొంత అమౌంట్ డిపాజిట్ చేసి నన్ను ఇండియా పంపించాడు. ఇది నా కథ. ఇప్పుడు ఆలోచించుకో. అందరికీ ఇలాగే జరుగుతుందని అనను, కానీ ఆలోచించి అడుగు వేయమని శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. నువ్వు ఆలోచించు అని ముగించింది మనస్విని. మనస్విని వెళ్ళిపోయాక కూడా ఎంత వదిలించుకున్నా వదలని ఆలోచనలు ఆమెని ఆ రోజంతా వెంటాడుతూ మస్తిష్కంలో తుఫాను సృష్టించాయి. అనేక భయాలతో పాటు ఎక్కడో ఒక చిన్న ఆశల మొక్కలు కూడా చిగురించసాగాయి. అమెరికా భూతల స్వర్గం, ఆధునిక యువతీ యువకుల మెరుపు కళ. ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఈ అదృష్టం వరిస్తుంది? పైగా తనలాంటి అమ్మాయికి జీవితంలో ఆల్రెడీ ఒకసారి పరాజయం కలిగాక మళ్ళీ అలాగే జరుగుతుందా? ఏమో, ఎవరు చెప్పగలరు? కాలం కర్మం కలిసి రాకపోతే చేతిలో తాడే పామై కరుస్తుందట. ప్రత్యూష అస్థిమితమైన మనసుతో ఫేస్బుక్ ఓపెన్ చేయలేకపోయింది 2 రోజులు. ఈ అవకాశం తనకి మంచి జరగడానికే వచ్చిందేమో. మనస్విని నింపిన సందేహాలు, భయాలు నెమ్మదిగా ఆశల కిరణాలు తాకిన మంచులా కరిగిపోతూ ఆమె కళ్ళ ముందు అద్భుతమైన ఒక కొత్త ప్రపంచం రంగురంగులుగా విస్తరించుకోసాగింది. మనస్వినికి జరిగినట్టే అందరికీ జరిగితే ఇన్ని వేల మంది అక్కడ ఎందుకుంటారు అనుకుంది. గుమ్మం ముందుకు వచ్చిన అపురూపమైన అవకాశం లేనిపోని ఆలోచనలతో వదులుకోవటం తెలివి తక్కువ కదా. 3వ రోజు అతని నుంచి ఫోన్ వచ్చింది. ఎందుకు ఎఫ్బీకి రావటం లేదు? ఆర్ యూ ఓకే అడిగాడు. అతని స్వరంలో ఆందోళన, ఆతృత. ప్రత్యూష నాదస్వరం విన్న నాగుపాము అయింది. అప్పటిదాకా ఉన్న సందేహాలు, భయాలు ఎగిరిపోయాయి. ప్రేమ నిండిన అతని మాటలు మనసును మల్లెపూల సౌరభంలా తాకాయి. నేను ఇంకా 2 రోజుల్లో ఫ్లైట్ ఎక్కుతాను, బీ రెడీ అన్నాడు. ఆమె కళ్ళు చకోరాలు అయ్యాయి. ఎదురు చూసిన రోజు వచ్చింది. వచ్చిన రోజే అతను ఆమెని కలిశాడు. ప్రేమ వేషాలతో ముంచెత్తాడు. ఫోటోలో కన్నా బాగున్నావు, నేను లక్కీ అన్నాడు. పెళ్ళి ఫిక్స్ చేశాడు. నేను మీకు చెప్పా కదా నా జీవితంలో జరిగిన సంఘటన అంది బిడియంగా. ఫర్గెట్ ఇట్, అదొక పీడకల, మర్చిపో, ముందుంది మంచి కాలం అన్నాడు ఆమె నుదురు చుంబిస్తూ. వస్తూ వస్తూ ఆమెని ఆశ్చర్యపరుస్తూ పచ్చలహారం, 2 పట్టు చీరలు తెచ్చాడు. పెళ్ళి సింపుల్గా బిర్లా టెంపుల్లో జరగడానికి ఏర్పాట్లు చేశాడు. అతని ప్రేమ ప్రవాహంలో పూర్తిగా మునిగిపోయింది ప్రత్యూష. అతని రాక ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ, ఏర్పాట్లు మనస్వినికి చెప్పే ధైర్యం లేకపోయింది. ఎంత ఆత్మీయురాలు అయినా ఆమె కూడా ఆడదే. ఈర్ష్య, అసూయకి అతీతురాలు కాదు కదా. ప్రేమ విషయంలో కొంత గోప్యత అవసరం అనుకుంది ప్రత్యూష. మరునాడు పెళ్ళి అనగా ఫోన్ చేసింది. వెడ్డింగ్ కార్డ్సు, మంత్రాలు, హడావుడి లేదక్క. సింపుల్గా టెంపుల్లో పెళ్ళి, తప్పక రావాలి అంది. తప్పకుండా వస్తాను. నువ్వు సెటిల్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది, మాట ఇచ్చింది మనస్విని. అతను కొన్న పచ్చటి కంచిపట్టు చీర, పచ్చలహారం, కళ్యాణం బొట్టు కళ్ళ నిండా కాటుక మెరిసిపోతుంది. గ్రే కలర్ సూట్లో అతను హుందాగా ఉన్నాడు. తనకన్నా దాదాపు 8 ఏళ్ళు వయసు ఎక్కువైనా అతని టీవీ అందం ముందు ఆ వెలితి బాధించలేదు ఆమెని. ముహూర్తం సమయం అయింది. అతని అక్క, బావ వచ్చారు. 2 స్నేహితులు వచ్చారు. చేతుల్లో పెద్ద పూల దండలతో, స్వీట్ బాక్సులతో. దండలు మార్చుకోమన్నాడు పురోహితుడు. ప్రత్యూష అటూ ఇటూ కలయ చూసింది. ఎవరి కోసం చూస్తున్నావు అడిగాడు. నా ఫ్రెండ్ రావాలి అంది. ముహూర్తం టైం అయింది, వస్తుందిలే. ఆవిడ వచ్చిందాకా ఇక్కడే ఉందాం, ముందు దండలు మార్చుకుందాం అన్నాడు. కానివ్వండి, త్వర పెట్టారు అక్క, బావ. అతను ఆమె మెడలో దండ వేశాడు.
ఆమె సిగ్గు తెరలు కమ్ముతుంటే తన చేతిలో దండ అతని మెడలో వేసింది. అతను ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. ఆ చెయ్యి అందుకొని పెదాలకు ఆనించుకున్నాడు. ఆమె అణువణువు జల్లుమంది. నిలువెల్లా పులకించిపోయింది. ఆ క్షణం మనసులో ఇంకా ఏమూలో గుచ్చుకుంటున్న సందేహాలు, అనుమానాలు పటాపంచలైనాయి. వాళ్ళిద్దరి పేరు మీద అర్చన చెయ్యండి పంతులు గారు అంది అతని అక్క. అలాగే అమ్మా. పూజారి మంత్రాలు చదవసాగాడు. ప్రత్యూష 2 చేతులు జోడించి ఏడుకొండలవాడికి మనసారా నమస్కరించి తనకి ఇంత అదృష్టం కలిగినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంది. అర్చన అయింది. హారతి ఇచ్చాడు. భక్తిగా అద్దుకుంది. తీర్థ ప్రసాదాలు తీసుకొని వెనక్కి తిరిగారు. మనస్విని చేతిలో పూలదండలతో ఆయాసపడుతూ వచ్చి, సారీ ప్రత్యు, హెవీ ట్రాఫిక్, లేట్ అయ్యాను అని అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంది. ప్రత్యూష కళ్ళు చెమర్చాయి. ఈయన మావారు. మనస్విని కౌగిలి నుంచి విడిపించుకొని పక్కనే ఉన్న భర్తని పరిచయం చేసింది. మనస్విని చిరునవ్వుతో నమస్కరిస్తూ పూలదండ అతని చేతికి ఇస్తూ, ఎవరికి వేస్తారు అంది చిరునవ్వుతో. క్షణంలో అతని మొహంలో రక్తం పొంగినట్టు ఎర్రగా అయింది. చూస్తుండగానే ఉగ్రుడైపోయాడు. మనస్విని అతని అక్క బావల వైపు చూస్తూ, ఎలా ఉన్నారు వదినగారు అంది. ఇద్దరి మొహాలు కత్తివాటుకు నెత్తురు చుక్క లేనట్టు పాలిపోయారు. అప్పటికే 2 పోలీసులు చేతిలో సంకెళ్లతో వచ్చారు. మనస్విని నవ్వింది అతన్ని చూసి. కాలం ఎప్పుడూ ఒకరికే అనుకూలంగా ఉండదు మిస్టర్ హేమంత్ ఉరఫ్ విశాల్ అని ప్రత్యూష వైపు చూస్తూ, ఇతను 10 రోజుల క్రితమే వచ్చినా నాకు చెప్పలేదు నువ్వు. అప్పుడే నా మాటలు నీకు రుచించలేదు అని అర్థమైంది. అయినా అమాయకంగా ఫేస్బుక్ స్నేహాన్ని నమ్మి పెళ్లికి సిద్ధపడిన నిన్ను చూస్తూ చూస్తూ వదలలేకపోయాను. అందుకే ఓ కంట కనిపెడుతున్నాను. నువ్వు నేనే కాదు, మరో 4 కూడా వంచిన నిత్య పెళ్లి కొడుకు ఇతను. భార్య పేరుతో అమెరికా తీసుకువెళ్ళి పని మనుషులుగా వాడుకోవటమే కాదు, అవసరం అనుకుంటే తనకి లాభం ఉంది అనుకుంటే భార్యని బజారు వస్తువు చేయడానికి కూడా వెనుకాడడు. ఇతని చరిత్ర చాలా ఉంది. ఇతనికి సపోర్టుగా ఉన్న వీళ్ళిద్దరూ నిజం అక్కాబావ కాదు. నీ మెడలో ఉన్న పచ్చల హారంలాగే నకిలీ అక్కాబావ అంది మనస్విని. నిలబడిపోయిన దగ్గరే భూమిలో లోపలికి దిగిపోయినట్టుగా పరాభవం, పరాజయం, పశ్చాత్తాపంతో కుంచుకుపోతూ నిలబడింది ప్రత్యూష. ఆమె మెడలోని పూలదండలోంచి పూలన్నీ ఒక్కో రేకు రాలి కింద పడసాగాయి ఆమె ఆశల్లాగే. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదాలు.